శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోను, ఇలాగా పాటలు పాడడంలోను ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం అంటే తెలుసు. అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయని గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా, వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం కన్యారాశి వారి గురించి చెప్పుకుందామండి. జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు, జనవరి 2025 నుంచి సంవత్సరం పాటు డిసెంబర్ 2025 వరకు ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా కన్యారాశి వాళ్ళు తీసుకోవాల్సిందే. చెప్దాం. సరే అండి, ముందు కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోనే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు రవి బుధులు ఉండడం, బుధాదిత్యంగా ఉండడం ఒక అద్భుతమైన ఫలితాలు మీకు ఇచ్చి తీరుతారు. అసలు మేజర్ ప్లానెట్స్ గురించి చెప్పుకోవాలండి మనం. ఏంటంటే రాహుకేతులు మారడము, గురుడు మారడము, శని కూడా శని భగవానుడు శనీశ్వరుడు కూడా మారుతున్నాడు. సో ఈ కారణాల వల్ల మీ రాశి వాళ్ళకి ద్వితీయ భావం చూసుకుంటే గురు ప్రభావం వల్ల మే నెల నుంచి కూడా ధనం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం రానే రాదు. ఎందుకంటే ధనం విషయంలో కానీ, విద్యార్థులకి విద్య విషయంలో కానీ, కొంతమందికి గాయని గాయకులకి పాట పాడడం విషయంలో కానీ, యాంకరింగ్ చేసే వాళ్ళ విషయంలో కానీ, అదే డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఇంకా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనము, గుర్తింపు, ఆదాయము, ఆరోగ్యము, ఐశ్వర్యం ఉంటాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. పైగా సంగీతం ద్వితీయ భావం సంగీతం కూడా చూస్తాం కాబట్టి సంగీత సాధన, మగవర్చస్సు పెరగడము, బాగా మాట్లాడుతూ ఉండడం జరుగుతుందండి. సంవత్సరం మొత్తం కూడా గురుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది కదండి. భయపడాల్సిన అవసరం లేదు. మూడో భావం కూడా చూసుకుంటే గురుడు చూస్తున్నాడు. గురు దృష్టి కూడా ఉంది. ఎప్పుడు? అక్టోబర్ నుంచి. మీ సోదరులకి బాగుండడము, ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఆనందంగా ఉండడము, ఉత్సాహంగా ఎప్పుడూ ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. మూడో భావం కొత్త ఆలోచనలు వస్తుంటాయి, ఆచరణలో పెడుతుంటారు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పైగా నవంబర్ నెలలో మరింత ధైర్యవంతులుగా ఉంటారు. అసలు ముఖ్యంగా అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గురుడు 4th భావాన్ని చూడడం గొప్ప అదృష్టం. మే నెల నుంచి కూడా 4th భావం అంటే ఏంటి? తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సుఖము, సౌఖ్యము ఎక్కువ ఉంటాయి మీకు. అంటే ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం. ఇప్పుడు చాలా కష్టపడ్డారు కన్యారాశి వాళ్ళు. ఇక నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా సుఖము అంటే ఏంటో అనేది భగవంతుడు నేర్పుతాడు. హాయిగా సుఖపడడము, ఎక్కడికైనా సుఖపడుతుంటారు. మీ చేత ఎవరు కూడా పని చేయించకుండా మీకు సేవ చేసే వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి 4th భావాన్ని గురుడు చూడడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి విద్యలో బాగా రాణించడము, విద్యార్థులు బాగా చదువుకోవడము, సంపదలు పెరగడము, అలాగే కొంతమందికి వాహనాలు, గృహాలు, ఇళ్ళు కొనుక్కోవడము, రైతులకి సకాలంలో పంటలు పండుతాయండోయ్. వానలు కురిసి పంటలు పండడము, వాళ్ళ రైతులకు కూడా బాగా ధనాదాయం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. బంగారం బాగా కొనుక్కుంటారు. అలాగే వస్తువులు కూడా అంటే డ్రెస్సెస్ కూడా
మీకు డ్రెసెస్ అంటే తెలుసు కదా మీకు. డ్రెసెస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సంగీతం, ఫోర్త్ భావం గురుదృష్టి ఉందంటే సంగీతంలో బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. అలాగే పంచమ స్థానానికి గురుదృష్టి ఇంకా బాగుంది. కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ నుంచి గురుడు ఎగ్జాల్టేషన్‌లో వస్తున్నాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి మీ పిల్లలు సేఫ్ సైడ్‌గా ఉంటారండోయ్. మీరు పిల్లలు ఎప్పుడూ మీ జాతక రీత్యా సేఫ్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రానే రాకుండా మీ కన్యా రాశి వాళ్ళకి గురుడు కాపాడుతున్నాడు. సో, పంచమ భావాన్ని గురుదృష్టి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలుగుతుంది. మీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి నుంచి వాళ్ళు బయటపడతారు. బయటపడడం కాకుండా సక్సెస్ అవుతారు. భార్యాభర్తలు కలుస్తారు. అంటే జనరల్‌గా వాళ్ళు గాని భార్యాభర్తలు గాని ఈ పంచమ భావం బావుందంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ఎందుకంటే పంచమ భావం బావుందంటే కింద జన్మ చేసిన పుణ్యఫలం మీకు బాగా రాబోతుంది. విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా కొనుక్కుంటారు. పంచమ భావం బాగుంది కాబట్టే అని కదండీ! సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి, డాన్స్ చేసేవాళ్ళకి, నృత్య కళాకారులు అంటే డాన్స్ అని. అలాగే కొరియోగ్రాఫర్స్‌కి వీళ్ళందరూ నృత్య కళాకారులు ఒక అని అద్భుతంగా ఉంది. అలాగే సాఫ్ట్‌వేర్ కంటేనండి ముందర సాహిత్య రంగం గురించి చెప్పుకుందాం. గురుదృష్టి బాగుందంటే సాహిత్యంలో బాగా ఉన్నతంగా రాణిస్తారు. షేర్ మార్కెట్, స్టాక్ అండ్ షేర్స్‌లో కూడా ఈ సంవత్సరము అక్టోబర్ నెల నుంచి ఉన్నతంగా బాగా రాణిస్తారండి. 18 నుంచి అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ 11 అక్టోబర్ వరకు గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ నెల నెల అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కూడా మీకు షేర్ మార్కెట్‌లో బాగా ధనం పెరగడానికి అవకాశం ఉందండోయ్. పుత్ర సంతానం కూడా కలుగుతారు. అలాగే ఆరో భావంలో రాహు. ఆరో భావంలో రాహు బాహుమేకి తిప్పుతాడు. అంటే ఆరో భావంలో రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారుండోయ్. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, ఫ్లైట్స్‌లో తిరుగుతుంటారు ఎక్కువగా మీరు. విమానాల్లో తిరుగుతుంటారు. అలాగే రాజకీయ రంగంలో బాగా వెలుగు వెళ్ళడానికి, ఉన్నతమైన పదవులకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్‌లో కూడా మీరుంటారండి. రాహు శని సమానుడు గదా! కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్‌లో కూడా ఉంటారు. మీకు ఆడవాళ్ళు కూడా చెప్తానండి లేడీస్ కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా సమానంగా ఉంటుంది. మీరు గ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ ఉంటాయి కదా! గ్రూప్ 1, 2 గ్రూప్ 2 అంటారు చూసారా? అవి రాసిన, మీ సమ మీ చదువు తగ్గట్టుగా ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులవుతారు మీరు. రాహు ప్రభావం వల్లనే మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడము, అలాగే పీఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడము, H1B వీసా అంటారు సరే వాళ్ళకి విజయ్ వీసా సౌకర్యం కలగడం బాగుంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యంగానే ఉంటారు. అనారోగ్య సమస్యలు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది అనేది సందేహం లేదు. ఎందుకని ఆరో భావంలో రాహు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పెంచుతాడు. మీకు శత్రు భయం లేకుండా చేస్తుంటాడు. రుణ భయం లేకుండా చేస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే మీ మేనమామలు కూడా చాలా బాగుంటారండి మీకు. ఆరో భావం చెప్పుకుంటే చాలా బాగుంది. కానీ సప్తమ స్థానంలో శని మాత్రం ఉన్నాడు. ఎప్పుడు భార్యాభర్తల విషయంలో అనురాగం తక్కువే. మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. సప్తమ స్థానంలో శని ఉన్నాడంటే వివాహ శుభకార్యాలు లేట్ చేసేస్తూ ఉంటాడు. సప్తమ శని ఉన్నాడంటే కొద్దిగా మీకు గాని, మీ భర్త గారికి గాని ఏమంటారండి దీన్ని నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. కానీ గురుబలం ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సప్తమ భావం బాగుంది. సప్తమాధిపతి బాగున్నాడు కదా! ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ దగ్గరకొచ్చిన సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి. శని ప్రభావం వలన పెళ్లి సంబంధాలు కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి. ఏదైనా భాగ్యస్థానం అండి. భాగ్యస్థానం యాక్చువల్‌గా అంటే భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది. అది పెద్ద ప్రాబ్లమే కాదు గానీ, భాగ్యస్థానం భాగ్యాధిపతి బాగుండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నతమైన విద్య కోసం విద్యార్థులు బాగుంటారు. మెడిసిన్ విద్యార్థులకు గాని, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తారు కదా! వాళ్ళకి, ఎంఎస్ చేసే వాళ్ళకి, లా చేస్తారు లా చేసే విద్యార్థులకి విదేశ పర్యటన ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సినిమా రంగం ఉన్న వాళ్ళకి కూడా సినిమా రంగము, టెలివిజన్ రంగం ఉన్నా సరే వాళ్ళు విదేశాలు వెళ్తారు. శని ప్రభావం వల్ల కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయనడంలో సందేహం లేదు. అంటే ప్రయాణంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డిలే అయిపోతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా శని కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్‌ల ద్వారా ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, కోలు, విమాన సంస్థలు, ఐరన్, స్టీలు ఇవన్నీ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. ఇక ఫార్మా రంగము, ఆటోమొబైల్ రంగము ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా జాబ్ గురించి చెప్పుకుందామండి. ఉద్యోగం, ప్రొఫెషన్ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్‌గా భద్రత ఉంది. ఎందుకని? దశమ స్థానంలో గురుడున్నాడు. దశమ గురుడు చాలా బావుంటాడండి. అంటే మీకు ఉద్యోగ భద్రత ఇస్తాడు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు కొంతమందికేమో వేద పండితులకి, సైంటిస్టులకి, ఆ తర్వాత లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ ప్రభావం కూడా గురుడు ప్రభావం ఉంటుంది కదా! ఆ లాయర్స్, డాక్టర్స్‌కి ఇలాగ మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో బాగా రాణిస్తారు. ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి కొత్త కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి మీరు ఉన్నతంగా రాణిస్తారు. సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూలో. మీకు బ్యాంకింగ్ రంగంలో బాగా ఉద్యోగాలు రావడానికి, హై ప్రొఫైల్‌గా ఉండడానికి అవకాశము ఉంది. అంతేకాకుండా లాభస్థానం కన్యా రాశి వాళ్ళకి లాభస్థానంలో గురుడొస్తున్నాడు.
అక్టోబర్ 18 నుంచి లాభంలో కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. సప్తమాధిపతి 4th హౌస్‌లో ఉన్నాడు. భాగ్యస్థానంలో అదే లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే వ్యాపారాభివృద్ధి, మీ భర్త గారికి చాలా బాగుండడము, అద్భుతంగా భర్త గారు గాని, భార్య గారు గాని చాలా బాగుండము, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడము. ఎందుకంటే 7th హౌస్ లాడు బాగున్నాడు. అదే క్షేమంగా ఉండడానికి కోసం 4th హౌస్ లాడు బ్రహ్మాండంగా ఉన్నారు కదా! భూములు, వాహనాలు, తర్వాత గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉండడము. అలాగే మీకంటే అన్నయ్యలు ఉంటారు. వాళ్ళకి బాగుండడము. ఎప్పుడు మీ దగ్గర డబ్బులు లేకుండా ఉండడం జరుగుతుందండి. అంటే కంటిన్యూయస్ ఫ్లో ఆఫ్ మనీ కన్యా రాశి వారికి గురు ప్రభావం వలన వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో కూడా చాలా బావుంటుంది మీకు. అంటే ఉన్నతమైన ఉద్యోగాలు రావడము, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు బాగా డెవలప్ అవ్వడము, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగాల్లో భద్రత ఉండడము జరుగుతుంది. విదేశాలు వెళ్తారు. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఆదాయము ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా. సాఫ్ట్‌వేర్ పదే పదే ఏం చెప్తుందంటే గురు ప్రభావం కూడా ఉండడం వలన. ఇంకా 12వ భావంలో ఉన్న కేతువు, అమ్మ బాబోయ్! అనకండి. ఏం లేదు ఆయన కేతువు చక్కగా మంచి మంచి వాడికి ఖర్చు చేయిస్తూ ఉంటాడండి బాగా. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, గంగానది స్నానాలు, దైవ దర్శనాలు రీత్యా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు మీరు. అలాగే కేతువు విదేశాలకు వెళ్తుంటాడు. జ్ఞాన సంపదని వృద్ధి చేస్తూ ఉంటాడు. 12వ భావంలో ఉన్న కేతువు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా చాలా చాలా మంచి చేస్తాడు. కన్యా రాశి వాళ్ళకి గురు బలం ఈ సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి గురుడు మే నెల నుంచి దశమంలోను, అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో లాభస్థానంలోను, మళ్ళీ తిరిగి దశమంలోను గురుడు ఉండడం వల్ల గురు బలం వెరీ వెరీ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ గురు బలం వలన మీరు ముఖ్యంగా సౌఖ్యంగా ఉంటారు. మీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు. మీ భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. అలాగే సౌకర్యం విద్యలో బాగా రాణిస్తారు. ఉద్యోగ ప్రమాణాలు పెరుగుతాయి. గురు ప్రభావం వలన మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో బంగారము, వస్త్రము, వస్త్ర వ్యాపారులు, వెండి వ్యాపారస్తులు, ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఆఖరికి మీరు ఏ బిజినెస్ చేసినా సరే, ఆ బిజినెస్‌లో విపరీతంగా రాణించి ధనము రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా డైరెక్టర్స్‌కి, అలాగే సినిమా డైరెక్టర్స్, అలాగే కొంతమంది టెలివిజన్ డైరెక్టర్స్ అంటారు సార్ డైరెక్టర్స్‌కి, తర్వాత యాక్టర్స్‌కి, అలాగే డబ్బులు పెడుతుంటారు చూసారా, వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు డబ్బులు పెట్టడం సినిమాలోను, టెలివిజన్ రంగంలోను. వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటుందంటారు సందేహం లేదు. కన్యా రాశి కూడా ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే సప్తమ స్థానంలో శని దోషమే. నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది. అందుకనే వెంకటేశ్వర ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు, మేధా దక్షిణామూర్తి యొక్క పూజలు, శివాభిషేకాలు చేసుకోవడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.